నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని తన ఆదేశాల్లో వెల్లడించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ల ప్రమాణం చేయడానికి వీల్లేకుండా పోయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్. వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలో హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు పిటిషన్ విచారణ ఆపాలంటూ కోరారు. అయితే కోర్టు ఇవాళ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రమాణం చేయించొద్దని చెబుతూ ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపించారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే గవర్నర్ తన పేర్లను ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని, దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని వారు కోర్టుకు తెలిపారు. వీరి పిటిషన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది. ఈలోపే కోదండరాం, అమీర్ అలీఖాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించగా అందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని తన ఆదేశాల్లో వెల్లడించింది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి యథాతథ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది హైకోర్టు. అంటే ఇప్పుడు కోదండరాం కావచ్చు, అమీర్ అలీఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం ఇక ప్రస్తుతానికి లేనట్లేనా? యామిని, కోదండరాం అట్లాగే అమీర్ అలీఖాన్ కి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఫైల్ పంపిందో ఆ ఫైల్ కి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపిన తర్వాత వాళ్ళు మొన్న 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు శాసన మండలి కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇవాళ 31వ తేదీకి ఆయన ప్రమాణ స్వీకారం చేపిస్తారని చెప్పి ఆ ఎమ్మెల్సీలు ఇద్దరికి ఆయన సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ లోపు నిన్న కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది. వాళ్ళు ఏదైతే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేట్ అయిన క్యాబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులు దాసోజు శ్రవణ్ గాని అట్లాగే కుర్ర సత్యనారాయణ వాళ్ళు కోర్టులో సవాల్ చేశారు. తమను ఎందుకు గవర్నర్ రిజెక్ట్ చేసింది, తమకు కారణాలు చెప్పాలంటూ వాళ్ళిద్దరు కూడా హైకోర్టులో దీనికి సంబంధించిన కేసు నడుస్తా ఉంది. అయితే ఈ లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ పేర్లని నామినేట్ చేయడంతో గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళు మొన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళగా చైర్మన్ లేకపోవడంతో ఇవాళ వాయిదా పడింది. అయితే నిన్న అనూహ్యంగా హైకోర్టు నుంచి స్టేటస్ కో వచ్చింది. యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఎటువంటి కార్యాచరణ చేపట్టొద్దని చెప్పి వచ్చే నెల 8వ తేదీ వరకు ఆ ఆదేశాలు ఉంటాయని చెప్పి హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కోదండరాం అట్లాగే అమీర్ అలీఖాన్ వీరిద్దరికి సంబంధించిన ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అట్లాగే ఈ వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా వీళ్ళ ప్రమాణ స్వీకారం చేయించకుండా ఆ కార్యాచరణ అనేది ముందుకు పోకుండా స్టేటస్ కో వచ్చింది. దీంతో కోదండరాం సంబంధించి అట్లాగే అమీర్ అలీఖాన్ సంబంధించి ఇద్దరికి ఈ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు దాసోజు శ్రవణ్ అట్లాగే మాజీ సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ ఇద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ అప్పటి కేబినెట్ తీర్మానం చేసింది. వాళ్ళిద్దరి పేర్లను ప్రపోజల్స్ ని గవర్నర్ తమిళిసైకి పంపించింది. అయితే గవర్నర్ తమిళిసై కొన్ని గైడ్ లైన్స్ ను ఉదాహరిస్తూ వీళ్ళిద్దరు నామినేషన్ అనేది దానికి గవర్నర్ కోటా కింద రాదు. ఎందుకంటే అక్కడ రాజకీయేతర వ్యక్తులు ఉండాలి, అట్లాగే సాంస్కృతిక పరమైన సేవలు, అట్లాగే కళలకు సంబంధించిన సేవలు చేసి ఉండాలి, స్వచ్ఛంద సేవలు చేసి ఉండాలి, సామాజిక సేవ చేసి ఉండాలి. ఇట్లాంటి కొన్ని కారణాలు
గవర్నర్ కోటాలో ఎవరినైతే నామినేట్ చేస్తారో సొసైటీలో ఉన్న ఒక ఎలైట్ సెక్షన్ అంటే మేధావుల్ని ఈ గవర్నర్ కోటాలో ఎంపిక చేయాల్సి ఉంటుంది, రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులు ఎంపిక చేయాల్సి ఉంటుందని చెప్పి ఆమె దానికి సంబంధించిన సమాచారం ఇస్తూ వీళ్ళిద్దరి ప్రపోజల్స్ ని రిజెక్ట్ చేసింది. వాళ్ళిద్దరూ రిజెక్ట్ చేయడంతో వాళ్ళు తదుపరి వాళ్ళు కోర్టుకు వెళ్లారు. తమను ఎందుకు రిజెక్ట్ చేశారు, స్పష్టమైన కారణాలు చెప్పాలి, తమను రిజెక్ట్ చేయడానికి కావాల్సిన తమకు అర్హతలు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఉన్నా కూడా తమను రిజెక్ట్ చేసిందని చెప్పి వాళ్ళకున్న అభిప్రాయాలతోని వాళ్ళు కోర్టులో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కోర్టులో విచారణ కొనసాగుతుంది దానికి సంబంధించి. అయితే ఈలోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోదండరామ్ ని అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లను ప్రపోజల్ చేయటము, దాన్ని గవర్నర్ ఆమోదించడము, తర్వాత వాళ్ళిద్దరు ప్రమాణ స్వీకారానికి వెళ్తే చైర్మన్ లేకపోవడం, ఇదంతా కూడా వ్యవహారం నడిచింది. ప్రస్తుతం స్టేటస్ కో రావడంతో వాళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం బ్రేక్ పడింది. నెక్స్ట్ విచారణ సమయంలో ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుంది అనేది ఇంట్రెస్ట్ గా ఉంది. అంటే దాసో శ్రవణ్ అట్లాగే కుర్ర సత్యనారాయణకు సంబంధించిన పిటిషన్ మీద హైకోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తుంది, అది తుది తీర్పు వస్తుందా లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందా, మళ్ళీ ఎన్ని రోజుల వరకు ఈ విచారణ కొనసాగుతుందా అనేది మనం చెప్పలేం. కాకపోతే కోదండరామ్ అట్లాగే ఇంకా మీర్ అలీ ఖాన్ ఇద్దరు సంబంధించిన ఏదైతే ప్రమాణ స్వీకారం వాయిదా పడిందో అది చర్చనీయాంశమైంది. అది ప్రభుత్వానికి సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొంది. కోదండరామ్ ఎమ్మెల్సీగా ఉంటారా, గవర్నర్ కోటాలో ఆయన ఎన్నిక అవుతారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇటు కోదండరామ్ వ్యవహారం ఆయన ఏదైతే తెలంగాణ జనసమితి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ జనసమితి శ్రేణులు ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఎందుకంటే కేసీఆర్ కావాలని కోర్టులో కేసులు వేపించి కోదండరామ్ ని ఎమ్మెల్సీగా చేయకుండా ఉండేందుకే కేసీఆర్ ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు జనసమితికి సంబంధించిన వాళ్ళు. అట్లాగే మొన్న 29వ తేదీన చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించకుండా ఉండేందుకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారనేది కూడా జనసమితి కార్యకర్తల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ, విమర్శ. దానికి కోదండరామ్ కూడా పార్టీ కేసీఆర్ ని కోదండరామ్ కాకుండా ఎమ్మెల్సీ కాకుండా ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కోదండరామ్ సంబంధించిన పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి కోదండరామ్ ఎమ్మెల్సీ అవుతారా లేదా అనేది వచ్చే నెల 8వ తేదీన హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఆ కేసు తర్వాత కోదండరామ్ సంబంధించిన అంశం తేలుతుంది. యామిని అంటే వాసు కావాలనే మండలి చైర్మన్ కావాలనే ఆ రోజు హెల్త్ ఇష్యూ ఉంది, నేను రాలేకపోతున్నానని కావాలనే లేట్ చేశారు. మీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్ళినప్పటికీ కూడా కావాలనే బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు అతను అలా చేశారు అని చెప్పి కోదండరామ్ కావచ్చు, అమీర్ అలీ ఖాన్ కావచ్చు వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు జెంటిల్మ్యాన్ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఎలా కొత్త వారిని గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన వాళ్ళని అంగీకరిస్తారు అని చెప్పి హైకోర్టు దగ్గర ఇటు దాసోజు శ్రవణ్ కావచ్చు, సత్యనారాయణల న్యాయవాదులు వినిపించినటువంటి పరిస్థితి చూసాం. మరి ఇటు చూస్తే ఏమో మా ప్రతిపాదనని గవర్నమెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మా ప్రతిపాదనని మేము వెనక్కి తీసేసుకున్నాం. సో అలాంటప్పుడు అక్కడ అలాంటి ఇష్యూ లేదు కదా, కొత్త వారిని ప్రతిపాదించాము ఆల్రెడీ గవర్నర్కి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే కోదండరామ్ కావచ్చు, అమీర్ అలీ ఖాన్ కావచ్చు. మరి ఈ వాదనల నేపథ్యంలో కోర్టు ఎలా స్పందించింది? కోర్టు అదే దాసో శ్రవణ్ అట్లాగే కుర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్ మీద 3-4 సిట్టింగ్లు జరిగాయి. ఆ సిట్టింగుల్లో వాళ్ళకు వచ్చిన అటు పిటిషనర్ తరపు వాదనలు కానీ, శ్రవణ్ తరపు వాదనలు కానీ, ఇటు గవర్నమెంట్ కి సంబంధించి అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చిన ఈ వాదనలు కానీ ప్రస్తుత కోర్టులో ఆ విచారణ కొనసాగుతుంది. అది మొన్న హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రభుత్వం భావించింది. ఏదైతే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో న్యాయస్థానాల జోక్యం ఉండదు, గవర్నర్ అనేది ఫైనల్, గవర్నర్ కోటాలో ఎవరిని ఎంపిక చేయాలనేది గవర్నర్ ఇష్టారీతన ఉంటుందనేది ఒక వ్యాఖ్య చేసినట్టుగా ప్రభుత్వం భావించినట్టుగా సమాచారం ఉంది. ప్రభుత్వం కూడా అట్లా భావించినట్లుగానే ఉంది. అట్లాగే గవర్నర్ తోని 26వ తేదీ గణతంత్ర దినోత్సవానికి ముందు రేవంత్ రెడ్డి పట్టి విక్రమార్క రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కలిశారు. అది కటసీ కాలైనా కూడా వాళ్ళ మధ్యన దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగినట్టుగా ఒక సమాచారం వస్తా ఉంది. అయితే వాళ్ళు గణతంత్ర దినోత్సవానికి గవర్నర్ ని ఆహ్వానిస్తానికి వెళ్ళిన సీఎం దీని కూడా మీద కూడా చర్చ జరిగినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అంటే బయట మీడియా సర్కిల్లో అది సర్క్యులేట్ అవుతా ఉంది. మాట్లాడినట్టుగా ఈ గవర్నర్ కోటాకు సంబంధించి కూడా చర్చలు జరిగినట్టుగా మీడియా సర్కిల్లో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది వార్త. అయితే ప్రధానంగా తర్వాత ఈ కోదండరామ్ ఫస్ట్ కోదండరామ్ ని ఎమ్మెల్యే కోటా కింద
నామినేట్ చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ అప్పటికీ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాని వాళ్ళు, తర్వాత టికెట్లను ఇతరులకు త్యాగం చేసిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఇట్లా చాలా మంది లిస్టు ఉండటంతో 2 పోస్టులే ఉండటంతో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ కి అట్లాగే బల్మూరి వెంకట్ కి ఎమ్మెల్యే కోటా కింద వచ్చిన ఎన్నికల్లో వాళ్ళిద్దరికీ కేటాయించింది. తర్వాత గవర్నర్ కోటా అనేది అది కోర్టులో నడుస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు తేలదని అంతా భావించారు. అయితే దానికి భిన్నంగా కోదండరాం అట్లాగే అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి పేరుని ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పోయింది. దాని గవర్నర్ కొన్ని రోజులు అంటే 2-3 రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చింది. కోదండరాం పేరు గవర్నర్ పంపించినా కూడా అది మళ్ళీ ఆమోదం అవుతుందా కాదా అని చెప్పి ఒక సస్పెన్స్ ఉన్నది. కానీ గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయటం వాళ్ళు నామినేట్ అయ్యారు. ఆ నామినేట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన తర్వాత మనకంతా తెలుసు సమాచారం. చైర్మన్ అదంతా గైర్హాజరు కావటం, అంటే ఆయన అందుబాటులో లేకపోవటం, తనకి ఆరోగ్యం బాగాలేకపోవడంతోనే తాను రాలేకపోయానని చెప్పటం, ఆయన మళ్ళీ 31వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయటం. యాక్చువల్ గా ఇవాళ నిన్న కోర్టు తీర్పు రాకపోతే ఇవాళ కోదండరాం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేవారు. ఆయనతో పాటు ఇంకో మీర్ అలీ ఖాన్ కూడా ప్రమాణ స్వీకారం చేసేవారు. కానీ హైకోర్టు నిన్న రావడంతో అది స్టే వచ్చింది. స్టే రావడంతో వాళ్ళ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళిద్దరూ దాసోత్సవానికి కుర్ర సత్యనారాయణకి ఏదైతే రిజెక్ట్ చేశారో, ఏ బేస్ మీద అయితే రిజెక్ట్ చేశారో ఆ బేస్ అనేది కోదండరాం కూడా వర్తిస్తుంది. కోదండరాం కూడా ఒక పొలిటికల్ పార్టీకి లీడ్ చేస్తున్నారు. ఆయన ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు. అట్లాంటప్పుడు ఆయన రాజకీయేతర వ్యక్తి ఎలా అవుతారు? రాజకీయ పార్టీ నడిపించిన వ్యక్తికి మళ్ళీ ఎట్లా ఆయన నామినేట్ చేస్తారనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణ, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న విమర్శలు. అది కేటీఆర్, హరీష్ అగ్రస్థాయి నేతలు కూడా దీని మీద చాలా సందర్భాల్లో మీటింగ్ లో మాట్లాడారు. కోదండరాం ని నామినేట్ చేయడం పట్ల బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. ఆయన పొలిటికల్ పార్టీకి ఉన్న వ్యక్తులు ఎట్లా చేస్తారని చెప్పి అదంతా వివాదం నడుస్తున్న క్రమంలోనే నిన్న ఏదైతే కీలకమైన స్టేటస్ కో రావటము, హైకోర్టు నుంచి యథాస్థితిని కొనసాగించాలని చెప్పడంతో ఇదంతా కూడా మరో మలుపు తిరిగింది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని తన ఆదేశాల్లో వెల్లడించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల ప్రమాణం చేయడానికి వీల్లేకుండా పోయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్. వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు పిటిషన్ విచారణ ఆపాలంటూ కోరారు. అయితే కోర్టు వాళ్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రమాణం చేయించొద్దని చెబుతూ ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇక కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపించారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే గవర్నర్ తమ పేర్లను ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని, దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని వారు కోర్టుకు తెలిపారు. వీరి పిటిషన్పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది. ఈలోపే కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించగా అందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, చెప్పండి. హైకోర్టు ఆదేశాల మేరకు ఇక ఇటు కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ల నియామకం అనేది అయితే జరిగింది. ప్రమాణం ఉండకపోవచ్చా? ఇక ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఏం చెప్పింది హైకోర్టు? రైట్ యామిని, మనం ఈ విషయం గురించి చర్చించుకునే ముందు ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎన్నికలకు సంబంధించి కూడా 2 నియామకాలు జరగాల్సింది ఉంది. అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పేర్లను ప్రపోజ్ చేసింది. కోదండరాంతో పాటు కుర్ర సత్యనారాయణతో పాటు దాసో శ్రవణ్, ఈ 2 పేర్లను కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. కానీ గవర్నర్ తమిళిసై అప్పుడు ఉన్న వాళ్ళకి ఎలాంటి సేవలు సోషల్గా
సంబంధించి ఎలాంటి సేవా కార్యక్రమాల్లో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు. ఖచ్చితంగా వాళ్ళది ముందు నుంచి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని వాళ్ళు దీన్ని సాకుగా చూపిస్తూ కూడా వీళ్ళిద్దరు ఎమ్మెల్సీలను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంతలోకి అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇద్దరు పేర్లను ప్రపోజ్ చేసింది. ఒకళ్ళు కోదండరామ్, రెండు అమీర్ అలీ ఖాన్. వీళ్ళిద్దరిని కూడా అప్పుడు దాసో శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రపోజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సామాజిక సేవలో భాగమై ఉండాలి. దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా గవర్నర్ తమిళిసై కోరినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల కూడా వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్కు సంబంధించి స్వయంగా రేవంత్ రెడ్డి కోదండరాం విషయంలో కావచ్చు, ఇటు అమీర్ అలీ ఖాన్ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళు ఈయన మీడియా ఫీల్డ్లో ఉన్నారు. అమీర్ అలీ ఖాన్ అనే ఆయన కోదండరాం వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలక పాత్ర పోషించారో అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండింటిని చూపిస్తూ కూడా ఖచ్చితంగా వీళ్ళు గవర్నర్ ఎమ్మెల్సీ కోటాల్లో వీళ్ళకు ఎలిజిబుల్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు గవర్నర్ తమిళిసై వీళ్ళని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాసో శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఈ విషయంలో మాత్రం కేసు వేశారు. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తారని కూడా కేసు వేయడం జరిగింది. ఖచ్చితంగా కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో కూడా తీర్పు వెలువడేంత వరకు కూడా వీళ్ళ ప్రమాణ స్వీకారాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆపాలని కూడా హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఇటు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రొఫెసర్ కోదండరామ్ని కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంచెం విశ్వసించలేదు. ఆయనకు పార్టీలో సుముఖత స్థానం కలిగించలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఆయనకి తగిన స్థాయిని పార్టీలో సుముచిత స్థానాన్ని కల్పించలేదు కాబట్టి కేసీఆర్ కోదండరాం మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే ధీటుగా పోరాడిన కోదండరాంకి సుముచిత స్థానం ఏర్పరచడమే కాదు, ఇటు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి గౌరవించడం వల్ల ఇటు కాంగ్రెస్కు కొంచెం అది పాజిటివిటీని చేకూరుస్తుంది. కాబట్టి వీటన్నింటినీ క్రోడీకరించుకొని కేసీఆరే వెనక నుంచి ఈ కథ అంతా నడిపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నర్ కోటాలో ఉన్న ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఇది సర్వత్రా ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అటు దాసో శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వాళ్లకు దక్కని ఈ సీట్లు ఖచ్చితంగా వాళ్ళది పొలిటికల్ బ్యాక్గ్రౌండే ఉంది, సామాజిక సేవలో లేరు కాబట్టి ఇటు కోదండరాం కూడా ఒక పార్టీకి పొలిటికల్ లీడర్గానే ఉన్నారు. ఆయన ఎలా ఎలిజిబుల్ అవుతారు అనే కొన్ని క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు. మొత్తానికి కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. టీజేఎస్కి చైర్మన్గా కూడా ఉన్నారు. ఇటు అమీర్ అలీ ఖాన్ చూసినట్లయితే ఒక ఉర్దూ పత్రిక ఎడిటర్గా కూడా ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం కంపారిజన్ చూసుకున్నట్లయితే వీళ్ళు బెటర్గా ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే గవర్నర్ దగ్గర నుంచి ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్ అది పెట్టినటువంటి ప్రతిపాదనని వెనక్కి తీసేసుకున్నారు. దాసోజు శ్రవణ్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు. మరి ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళు కోదండరామన్, అమీర్ అలీ ఖాన్. సో వీళ్ళని వెనక్కి తీసుకుని కొత్త ప్రతిపాదనలు పెట్టినప్పుడు ఇందులో తప్పేముందని చెప్పి కోర్టు ముందు ఇటు కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ల సంబంధించి అటు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లాయర్స్ అక్కడ వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. అండ్ జెంటిల్మ్యాన్ ఒప్పందాన్ని మీరు ఎలా పక్కదారి పట్టిస్తారు అంటే ఎలా పాటించరు అని చెప్పి కోర్టు కూడా అడిగినట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇది పొలిటికల్గా ఉన్న వారనే చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలాగా ఆయా పార్టీలు తమకున్న వ్యూహాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి దక్కినట్టయితే తెలంగాణ కోసం తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా అలుపెరుగని పోరాటం చేసిన కోదండరాంకి కాంగ్రెస్ సుముచిత స్థానం కల్పించిందంటే ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ విషయంలో కొంత నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు కోదండరాం ఒక తెలంగాణ ఉద్యమంలోనే కాదు టీఎస్పీఎస్సికి సంబంధించి నిరుద్యోగుల విషయంలో కూడా ముందుండి పోరాటం చేశారు. పలుమార్లు ఇటు బీఆర్ఎస్తో పోరాడిన సిచ్యువేషన్స్లో కూడా కోదండరాం విషయంలో ఖచ్చితంగా తెలంగాణలో ఒక పాజిటివిటీనే ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ విస్మరించిన కోదండరాంకి ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి ఎమ్మెల్సీ స్థానం దక్కితే ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి పాజిటివ్నెస్నే తీసుకుపోతుంది. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుడైన కోదండరాంకి సుముచిత స్థానం కల్పించింది అనే వార్త ప్రజల్లో బలంగా
బలంగా నాటుకుపోయినట్లయితే ఇంకా కాంగ్రెస్కు తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనే ఒక పాజిటివ్ భావజాలంతోనే ఈసారి ఎన్నికల్లో గెలవటము, మరొకటి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఇక్కడ రాష్ట్రానికి రావటం, 6 గ్యారంటీలను ప్రకటించడం, ఇవన్నీ ప్రజల్లో ఒక ప్రాంతీయ అభిమానాన్ని రేకెత్తించేలాగా ఉన్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ చేయలేని పని ఇటు కాంగ్రెస్ చేసి చూపించడం వల్ల ప్రజల్లో ఖచ్చితంగా ఓట్ బ్యాంకును గ్రాఫ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కేసీఆర్ దీన్ని వెనక నుండి నడిపిస్తున్నారని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అటు దాసో శ్రవణ్ కూడా సత్యనారాయణ వాళ్ళ విషయంలో అప్పుడు తమిళసై వాళ్ళని యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా గవర్నర్ మీద వాళ్ళు కొంత పదజాలంతో ముందుకు వెళ్ళటం, ఇవన్నీ మనం చూసాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కోర్టు తీర్పు వెలువడేంత వరకు కూడా ఈ ప్రమాణ స్వీకారాలు మాత్రం ఆగుతాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.